హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మహాలక్ష్మి జరిగిన యాడ్ షూట్ గురించే తలుచుకొని రగిలిపోతూ ఉంటుంది. సుమతి, జన ఇద్దరు భార్యాభర్తలుగా యాక్ట్ చేసిందే అలా పదే పదే గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అటు ఇటు తిరుగుతూ ఉండగా సీత వస్తుంది. ఏంటత్తా ఏదో తెగ ఆలోచించేస్తున్నారు, ఏంటి జరిగిన యాడ్ షూట్ గురించి ఆలోచిస్తున్నారా? మీ ప్రాణం గిలగిల కొట్టుకుంటోందా దాని గురించి ఆలోచిస్తుంటే అని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఏంటత్తా మీరు జరిగిన దాని గురించే పాపం ఆలోచిస్తూ ఫీల్ అవుతున్నారా? మీరు లేని టైంలో ఇలా జరిగిపోయిందని ఆలోచిస్తున్నారా? కత్తివేటుకి మీరు రక్తపు చుక్క కూడా పడనంత ఆశ్చర్యపోయారు కదా, మీ మొహం పాలిపోవటం నేను గమనించాను అని చెప్పడంతో, నేను అంత వీక్ కాదే, నా స్ట్రెంగ్త్ ఎంతో నీకు ఇంకా తెలియట్లేదు, నువ్వు అంచనా వెయ్యలేకపోతున్నావు అని మహాలక్ష్మి చెప్పటంతో, లేదత్తా మీ మొహాన్ని నేను గమనించాను. మా అత్తమ్మ మీ స్థానంలోకి వచ్చిందని ఆలోచిస్తున్నారా? ఇన్నేళ్లుగా మీరు మా అత్తమ్మ స్థానాన్ని లాగేసుకున్నారు కదా, మరి మా అత్తమ్మ ఇంకెంత బాధపడాలి? 5 నిమిషాలు వాళ్ళిద్దరూ కలిసి ఉంటేనే మీరు ప్రపంచమంతా తలకిందులైపోయినట్టు తెగ బాధపడిపోయారు. మరి ఇన్నేళ్లుగా మా అత్తమ్మ స్థానాన్ని మీరు లాగేసుకొని అన్నిటినీ తన స్థానాన్ని తీసుకున్నారు కదా, మరి ఆవిడ ఎంత బాధపడాలి? మీకు తెలియట్లేదు కదా అని అడుగుతూ ఉంటుంది. ఇకప్పుడు మహాలక్ష్మి అంటుంది, అదంతా నాకు అనవసరం, నా తలరాతలో అలా రాసి ఉంది, అలా జరిగింది అంతే, ఎవరు బాధపడ్డా ఎవరేమనుకున్నా నాకు అనవసరం అని మహాలక్ష్మి అంటుంది. తెలుసత్తా మీరు చాలా స్వార్థపరులని నాకు తెలుసు. సొంత పిల్లల్లాగా పెంచిన ప్రీతి ఉషలనే మీ స్వార్థానికి బలి చేయాలనుకున్నారు. అప్పుడే మీరేంటో నాకు అర్థమైంది అని అంటుంది సీత. మీకు ఇంకొక విషయం చెప్పనా అత్త? నేను ఈ యాడ్ షూట్ చేసింది దేనికో చెప్పనా? నాకు వేరే స్ట్రైట్ ఆర్టిస్టులు దొరక్కో, లేకపోతే డబ్బులు పెట్టలేకో కాదు, నేను రామమ్మ నటించలేకో కాదు. నేను కేవలం ఇదంతా అత్తమ్మను మావయ్యను కలపటం కోసమే యాడ్ షూట్ చేశాను. ఏమైనా వాళ్ళిద్దరి కాంబినేషన్ సూపర్గా ఉంది కదా, రేపు సోషల్ మీడియాలో మొత్తం ఈ యాడ్ని పోస్ట్ చేస్తాను. సినిమా హాల్స్లో, టీవీలలో, మొత్తం అన్నిట్లోనూ రేపటి నుంచి ఈ యాడ్ వస్తుంది. అప్పుడు మీరు అది చూసి కుళ్ళుకోవాలి. మావయ్య ప్రతి క్షణం ఆ యాడ్ని చూసి అత్తమ్మ గురించి నిజం తెలుసుకోవాలి. అందుకని ఈ యాడ్ చేశాను. వాళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంది కదా, ఎందుకంటే మీకంటే మామయ్య పక్కన అత్తమ్మే బాగుంది. చూడండి, రేపటి నుంచి వాళ్ళిద్దరి యాడ్ ట్రెండింగ్ అవుతుంది అని చెప్పడంతో మహాలక్ష్మి సీత అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఈ మాట ఇప్పుడు నేను ఒక్కదాన్నే అంటున్నాను, రేపటి నుంచి మొత్తం అందరూ అంటారు. నేను ఈ యాడ్ తోటి నాకు పబ్లిసిటీ ఇచ్చుకుంటాను, నా చీరల బిజినెస్ని సక్సెస్ చేసుకుంటాను, అలా కూడా చేసుకుంటాను అని చెప్పడంతో మహాలక్ష్మికి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇక సీత, సరే నేను యాడ్ షూట్ చేసి డైరెక్షన్ చేసి అలసిపోయానత్త, వస్తాను అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి అలా కుర్చీలో కూర్చొని తన గదిలో ఆలోచిస్తూ ఉంటుంది. ఈ సీతను ఏం చేయాలి అని చెప్పి వాళ్ళిద్దరూ ఒక్కటవ్వకుండా చూడాలని. ఇంతలో అర్చన వచ్చి, ఏంటి మహా తెగ ఆలోచించేస్తున్నావు? నువ్వు ఆలోచించటం తప్ప ఏమీ చేయలేకపోతున్నావు. నువ్వు వేస్ట్ మహా, నీ స్థానంలో నేనే ఉంటే కనుక బావిలో నీళ్లు పోసుకోకుండా అక్కడే దూకి చచ్చిపోయేదాన్ని అని అనటంతో అర్చన మాటలు విని మహాలక్ష్మికి చాలా కోపం వస్తూ ఉంటుంది. అర్చన, ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నిన్ను వదిలిపెట్టను అని అరుస్తూ ఉంటుంది. నువ్వేమీ చెయ్యలేవు మహా, ఆ సీత ఎన్ని ప్లాన్లు వేసినా నువ్వు ఓడిపోతున్నావే తప్ప ఏమీ చెయ్యలేకపోతున్నావు, ఈ మాత్రం ఎత్తులు కూడా వేయలేకపోతున్నావు అని తిడుతూ ఉంటుంది. మహాలక్ష్మి అంటుంది, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. జన కూడా అక్కడ తన వైపే ఉంటున్నాడు. ఈ సీత వేసే ప్లాన్లకి ఏం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు అని అనటంతో అర్చన అంటుంది, నేను ఒక ప్లాన్ చెప్పనా అని అడుగుతూ ఉంటుంది. చెప్పు ఏంటో అని అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి. ఇక మహాలక్ష్మి చైర్లో కూర్చుంటుంది. నా కుర్చీలో ఎందుకు కూర్చున్నా అని ప్రశ్నిస్తూ ఉంటుంది మహాలక్ష్మి. ఎందుకంటే నీలాగే నేను కూడా ఆలోచిస్తాను, ఆలోచించి నీకు ప్లాన్ చెప్తాను అని అంటుంది. టైం నీది నడుస్తోంది, కానీ తొందరగా ప్లాన్ చెప్పు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇక అర్చన ఆలోచించి ఒక ప్లాన్ని చెప్తూ ఉంటుంది.
రేపు నువ్వు సుమంగళి వ్రతం చేసుకో. ఎందుకంటే ఆ వ్రతంలో నువ్వు బావగారు కలిసి కూర్చొని పూజ చేయాలి. అప్పుడు ఆ అత్తకోడళ్ళిద్దరికీ అర్థమవుతుంది మీరిద్దరూ ఒకటే అని చెప్పి. వాళ్ళు వచ్చిన మధ్యలో ఏమీ చెయ్యలేరని. ఈ వ్రతంతో నువ్వు అందరినీ పిలువు. మీరిద్దరూ భార్యాభర్తలుగా అందరికీ తెలియజెయ్యి. అప్పుడు ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. నువ్వు అలా బావగారికి దగ్గరవ్వు. వాళ్ళిద్దరూ ఏమీ చెయ్యలేరు కాబట్టి నువ్వు ఇలా రివెంజ్ తీర్చుకో అని ఐడియా ఇస్తూ ఉంటుంది. బాగుంది ఐడియా, నీకు కూడా మెదడు పనిచేస్తోంది అని చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి. నేను ఇప్పుడు అందరం డిన్నర్కి కూర్చుంటాం కదా, అప్పుడు ఇంట్లో అందరికీ అనౌన్స్ చేస్తాను అని అంటుంది. ఇక అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూడా కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. సీత అందరికీ వడ్డిస్తూ ఉండగా సుమతి అంటుంది, మీ మామయ్యకు వంకాయ కూర వడ్డించు, చాలా ఇష్టం అని చెప్తూ ఉంటుంది. తెలుసు అత్తమ్మ, అందుకని ఈ కూర చేశాను అని చెప్పి వడ్డిస్తూ ఉంటుంది. అర్చన అంటుంది, ఏంటి మీరు ఇంకా ఆ యాడ్ షూట్లో నుంచి బయటికి రాలేదా? నిజంగానే బావగారికి భార్యలాగా యాక్షన్ చేస్తున్నావు అని చెప్పి వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఇంతలో సీత, పిన్ని ఎక్కడా అని రామ్ ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇంతలో మహాలక్ష్మి వస్తుంది. నేను పంతులు గారితో మాట్లాడి వచ్చేటప్పటికి లేట్ అయిందని అంటుంది. ఎందుకు అని చెప్పి అందరూ అడుగుతూ ఉంటారు. మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. రేపు నేను సుమంగళి వ్రతం చేసుకోవాలని అనుకుంటున్నా. జన, నీకు ఓకేనా అని అడుగుతూ ఉంటుంది. ఇంతకీ దేనికి ఆ వ్రతం అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు. ఎందుకంటే భార్యాభర్తలు ఎప్పటికీ అలా అన్యోన్యంగా మంచిగా ఉండాలని చెప్పి ఈ పూజ చేసుకుంటారు అని అనటంతో, అయితే మంచిదేగా అని జన అందరూ ఒప్పుకుంటారు. మీకు ఇంత సడన్గా దైవభక్తి ఎందుకు వచ్చిందత్త? మీకు మామూలుగానే పూజ చేయటం ఇష్టం ఉండదు, మళ్ళీ ఇలా వ్రతం చేసుకోవటంలో వింత ఏంటి అని అడుగుతూ ఉంటుంది సీత. ఇదంతా నీకు అనవసరం, చెప్పాల్సిన అవసరం లేదు. మేమిద్దరం బాగుండాలని చేస్తున్నాను. ఇందులో తప్పేముంది? అందరిలాగా నేను ఇంకొకరింట్లో వెళ్ళి ఉండట్లేదు కదా అని సుమతి గురించి వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. సుమతి బాధపడుతూ ఉంటుంది ఆ మాటలకి. అయితే మేం కూడా కూర్చుంటాం అని అర్చన గిరి కూడా చెప్తారు. ఇక అప్పుడు చలపతి, రామ్ సీతకు జంటలు కూడా కూర్చుంటారు అని అనడంతో అందరూ ఓకే అని చెప్తారు. ఇక సుమతి బాధపడుతూ ఉంటుంది. ఇది ఫైనల్ అని చెప్పి మహాలక్ష్మి ఆర్డర్ వేసి వెళ్ళిపోతుంది. ఇక తర్వాత సుమతి బాధపడుతూ ఉంటుంది. ఇక్కడ మహాలక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది. సీతకి ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉండగా, ఏంటి సీత, ఇది బాగుందా? బాగా చేశాను కదా, ఇప్పుడు నీ మీద రివెంజ్ తీర్చుకుంటున్నాను. నువ్వు యాడ్ షూట్ చేసావు కదా, అందుకనే ఇప్పుడు జన నేను భార్యాభర్తలమని అందరికీ తెలిసేలాగా నేను ఈ పూజ చేసుకుంటున్నాను. ఇక నువ్వు ఏమీ చేయలేవు అని అనటంతో సీత చెప్తుంది, ఈ పూజ ఎవరు ఎలా చేసుకుంటారో నేను చూస్తానత్త. ఆ దేవుడు ఉన్నాడు కదా, నువ్వు మామయ్యకి అత్తమ్మకి మధ్యలో మీరు వచ్చారు కాబట్టి మీరే వెళ్ళిపోతారు. చూస్తూ ఉండండి రేపు ఆ దేవుడు ఎలా ఎవరితో ఈ పూజ చేయిస్తాడో అని చెప్తూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడ సుమతి బాధపడటంతో సీత వెళ్ళి ఓదారుస్తూ ఉంటుంది. లేదు అత్తమ్మ, మీరే రేపు ఆ పూజలో కూర్చోవాలి. నేను ఏం చేయాలో చెప్తాను, చూస్తూ ఉండండి అని చెబుతూ ఉంటుంది. ఈ మాటలన్నీ కూడా అర్చన డోర్ వెనకాతల నుంచొని వింటూ ఉంటుంది. ఇక సీత ప్లాన్ని మహాలక్ష్మి తిప్పికొడుతుందా లేకపోతే సీతే గెలుస్తుందా రానున్న ఎపిసోడ్లో చూద్దాం.